హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో నేను ఇచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ రౌలట్ యాక్ట్ వాజ్ బేస్డ్ ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ సెడిషన్ కమిటీ, కరెక్ట్ ఇది. అలాగే ఇన్ రౌలట్ సత్యాగ్రహ గాంధీజీ ట్రై టు యూటిలైజ్ ద హోమ్ రూల్ లీగ్ చదువుకున్నాం. డెమాన్స్ట్రేషన్స్ అగైన్స్ ద సైమన్ కమిషన్ కోయిన్సైడెడ్ విత్ రౌలట్ యాక్ట్ తర్వాత కదా 1927 సైమన్ కమిషన్. సో దిస్ ఈజ్ రాంగ్. ఆన్సర్ వచ్చేసి 1 and 2 ఓన్లీ. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ ఇమేజ్ బేసికల్గా న్యూస్ పేపర్స్, సోషల్ మీడియా ప్రతి చోట హల్చల్ చేస్తుంది. మొన్నటి వరకు వాటర్ లేకుండా అంటే నీటి ఎద్దడి పరిస్థితులతో అతలాకుతలమైనటువంటి బెంగళూరు నగరం ఈరోజు వరదలతో ఒక 5 మరణించేటటువంటి స్థితికి వచ్చింది. మీరు ఒక్కసారి చూడండి భారతదేశాన్ని, ముఖ్యంగా నగరాలు అంటే సిటీస్ అని అనుకుంటాం. ఈ సిటీ లైఫ్ అనేటటువంటిది చాలా విచిత్రంగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో మనకు దొరకలేనటువంటి అన్ని రకాల వస్తువులు సిటీస్లో దొరుకుతాయి. కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా ఎండాకాలం వచ్చినప్పుడు, వేసవికాలం వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో మనకి నీటి ఎద్దడి పరిస్థితులు వస్తాయి. వర్షాకాలం ఇలా కొంచెం ఒక 10 సెంటీమీటర్స్ 2 సెంటీమీటర్స్ వర్షం రాగానే ఆ నీటి ఎద్దడి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి నగరాలన్నీ కూడా వరదల్లో మునిగిపోతుంటాయి. అంటే దీనికి ఎక్కడుంది ప్రాబ్లం? ద సిటీ ప్లానింగ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ ద బిగ్ ప్రాబ్లం. బేసికల్గా ప్రపంచవ్యాప్తంగా సిటీస్ని ప్లాన్ చేసేటప్పుడు డ్రైనేజ్ వ్యవస్థను చాలా అద్భుతంగా నిర్మిస్తారు. కానీ అన్ఫార్చునేట్లీ భారతదేశంలో చాలా పెద్ద నగరాలైనటువంటి ముంబై, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఈ 6 నగరాలలో డ్రైనేజ్ వ్యవస్థ చాలా అధ్వానంగా ఉంటుంది. ఒకటి, వాటర్ వెళ్ళడానికి స్పేస్ అనేటటువంటిది ఉండాలి. ఎందుకంటే వాటర్ ఎప్పుడు కూడా హై ఏరియాస్ నుంచి లో ఏరియాస్కి అంటే ఎత్తు నుంచి పల్లంకి ప్రవహిస్తూ ఉంటుంది. సాధారణంగా డ్రైన్లో కలుస్తుంది, డ్రైన్ నుంచి చిన్న కాలువల్లో కలుస్తుంది, చుట్టుపక్కల లేక్స్ ఉంటే వాటిలో కలుస్తుంది వర్షపు నీరు. లేకులను ఆక్రమించేస్తుంటాం, వాటిలో బిల్డింగులు కట్టేస్తుంటాం, నీరు వెళ్ళడానికి ప్రదేశం లేకుండా ఆ మధ్యలో అడ్డుకట్టలాగా బిల్డింగులు కట్టేస్తుంటాం. సో వాటర్ అంతా నిలిచిండిపోయేటటువంటి పరిస్థితులను మనమే కలిగిస్తున్నాం. డెఫినెట్గా రెయిన్ఫాల్ అనేది ఎక్కువ వచ్చినప్పుడు సర్వసాధారణంగా ప్రపంచంలో ఏ నగరాలైనా ములుగుతాయి. లాస్ ఏంజల్స్ ములిగింది, కాలిఫోర్నియా కూడా ములుగుతుంది. కానీ ఒక 2 గంటల తర్వాత వర్షం నిలిచిపోయిన తర్వాత, ఒక రోజు తర్వాత వాటర్ రిట్రీట్ బ్యాక్ అవుతుంది. కానీ భారతదేశంలో అలా కాదు. చాలా చిన్న వర్షానికే నగరాలు మొత్తం మునిగిపోయేటటువంటి పరిస్థితులు ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? పెరుగుతున్న జనాభా, అలాగే సిటీస్కి పెరుగుతున్నటువంటి వలసలు. బట్ ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం ముఖ్యంగా డ్రైనేజ్ వ్యవస్థ మీద చాలా ఎక్కువగా ఉందని చెప్తాను. సో దీనికి సంబంధించే న్యూస్లో ఎందుకు ఉందంటే బెంగళూరులో 130 mm అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు సెంటీమీటర్స్లో కనుక తీసుకుని 1.3 సెంటీమీటర్స్ రైన్ఫాల్ జస్ట్ 12 hours పడింది. ఇందులో భాగంగానే 13 సెంటీమీటర్స్ రైన్ఫాల్ పడింది. సో లీడింగ్ టు సివియర్ అర్బన్ ఫ్లడ్డింగ్ జరిగింది. 500 మంది లేదా 500 గృహాలు పూర్తి స్థాయిలో మునిగిపోయాయి. 3 చనిపోయారు. ఈ నెంబర్ 5కి కూడా పెరిగింది. చాలా అండర్ పాసెస్, లేక్స్ ఇవన్నీ కూడా చాలా విపరీతంగా, రోడ్స్ వీటి మీద వాటర్ చాలా విపరీతంగా నిల్చుండిపోయింది. సో ఇది ఒక కాన్సెప్ట్ని బయటికి తీస్తుంది, అదే అర్బన్ ఫ్లడ్డింగ్. దీని మీద గతంలో కూడా యూపీఎస్సీలో క్వశ్చన్స్ ఇచ్చాడు. ఈవెన్ ఇన్ ద గ్రూప్ 1 ఎగ్జామినేషన్ చాలాసార్లు ఇలాంటి క్వశ్చన్స్ రెగ్యులర్గా అడుగుతున్నాడు. సో ముందుగా డెఫినేషన్ కనుక మనం చూస్తే అర్బన్ ఫ్లడ్డింగ్ అంటే ఓవర్ఫ్లో ఆఫ్ వాటర్ ఇన్ డెన్స్లీ బిల్ట్ ఎన్వైర్మెంట్స్. అంటే చాలా ఎక్కువగా ఈ కట్టడాలు కట్టినటువంటి ప్రాంతాల్లో నీరు నిలవండిపోవడాన్ని అర్బన్ ఫ్లడ్డింగ్ అని అంటారు. సో అర్బన్ ఫ్లడ్డింగ్ అనేటటువంటిది ఇట్స్ ఎ మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఈ విపత్తు అనేటటువంటిది మనిషి సృష్టించినటువంటి విపత్తు తప్ప ఇది ప్రకృతి సహజ సిద్ధంగా వచ్చేటటువంటిది కాదు. డెఫినెట్లీ రెయిన్ఫాల్ అనేటటువంటిది కురుస్తుంది. వర్షాకాలంలో రెయిన్ఫాల్ కురవకపోతే ఇంకేం కురుస్తుంది? అగ్నిపర్వతాలైనా వెళ్తాయా? సో కాబట్టి అర్బన్ ఫ్లడ్డింగ్ అనేటటువంటిది మీరు చూస్తే ఇన్ ద డెన్స్లీ బిల్ట్ ఎన్వైర్మెంట్స్ డ్యూ టు పూర్ డ్రైనేజ్ అండ్ ఎక్సెసివ్ రైన్ఫాల్. బట్ ఇన్ ఇండియా ద బోత్ ఆఫ్ దీస్ ఈ 2 కాంబినేషన్స్ అవుతున్నాయి. అంటే దెర్ ఈస్ అన్ ఎక్సెస్ రైన్ఫాల్, అట్ ద సేమ్ టైమ్ దెర్ ఇస్ ఎ పూర్ డ్రైనేజ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద సిటీస్ ఇన్ ఇండియా. అంటే అధికంగా వర్షపాతము నమోదవుతోంది, దీంతో పాటుగా పూర్ డ్రైనేజ్ సిస్టమ్, డ్రైనేజ్ వ్యవస్థ అధ్వానంగా ఉండడం దీనికి పెద్ద కారణంగా కనిపిస్తుంది. సో కాబట్టి అర్బన్ ఫ్లడ్డింగ్కి డెఫినేషన్గా చూడొచ్చు.
రూరల్ ఫ్లడ్స్ అనేటటువంటివి వేరు. రూరల్ ఫ్లడ్స్ అనేటటువంటివి మనకి సాధారణంగా అధిక వర్షపాతం వల్ల, చెరువులు పొంగటం వల్ల, గట్లు తెగిపోవడం వల్ల రూరల్ ఫ్లడ్డింగ్స్ జరుగుతాయి. బట్ వెరాజ్ వెన్ కమ్స్ టు ద అర్బన్ ఫ్లడింగ్, ఎస్పెషల్లీ ఇన్ సిటీస్ లైక్ ముంబై 2005లో వచ్చింది, చెన్నైలో 2015, హైదరాబాద్ 2020. అండ్ హైదరాబాద్ ఈజ్ వన్ సచ్ సిటీ, వరల్డ్ క్లాస్ సిటీగా మనం చెప్పుకుంటాం. చాలా తక్కువ రెయిన్ఫాల్, లైక్ సమ్ 4 సెంటీమీటర్స్ 3 సెంటీమీటర్స్ వచ్చినటువంటి సందర్భాల్లో కూడా కొన్ని ప్రాంతాలు చాలా విపరీతంగా మునిగిపోతున్నాయి. ఎందుకు? బికాస్ ద వాటర్ ఆ డ్రైనేజ్లోకి వెళ్ళి కలవట్లేదు, ఆ మ్యాన్ హోల్స్ దగ్గర వాటర్ ఆగిపోతుంది, డ్రైనేజ్ వ్యవస్థ దగ్గర అంతా కూడా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారు. సో దిస్ ఆర్ ఆల్ ద రీజన్స్ దట్ వీ కెన్ ఫైండ్ అవుట్. సో కాబట్టి ఇది అర్బన్ ఫ్లడ్డింగ్కి మనం డెఫినేషన్గా చెప్పచ్చు. అయితే ఇప్పుడు బెంగళూరులో వచ్చినటువంటి ఈ వరదలకి కారణాలు ఏంటి? సహజ సిద్ధమైనటువంటి కారణాలు ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెవీ మాన్సూన్ రైన్స్, అంటే మనకి అల్పపీడన అనేటటువంటిది రావడం వల్ల, ముఖ్యంగా సౌత్ వెస్ట్ మాన్సూన్, ఇక్కడ బ్లూ కలర్లో పడింది, నైరుతి ఋతుపవనాల వల్ల కాస్త అధికంగా రెయిన్ఫాల్ వస్తుంది. ముఖ్యంగా జూలైలో యావరేజ్న 10 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఒక రోజులోనే వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే సిటీ కూడా ఒక అండ్యులేటింగ్ టెరైన్లో ఉంది, అంటే ఈ బెంగళూరు సిటీ కూడా ఇలా అండ్యులేటింగ్ టెరైన్లో ఉంటుంది, బికాజ్ ఈస్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. సో దానికి ఉన్నటువంటి న్యాచురల్లీ లో లయింగ్ బేసిన్, అంటే బేసికల్గానే కొంత నీరు పల్లంలోకి చేరుతుంది కాబట్టి ఈ సిటీ కూడా అదే ఏరియాలో ఉంది. అంటే పైనుంచి వచ్చేటటువంటి వర్షపాతం మొత్తం కూడా బెంగళూరు సిటీలోకి వచ్చేటట్టుగా ఆ సిటీ నిర్మాణం ఉంది. సో కాబట్టి సమ్ ప్లేసెస్ లైక్ కోరమంగళ, చల్లగట్ట వ్యాలీస్, హెబ్బాల్ ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా లో లయింగ్, న్యాచురల్గానే సహజ సిద్ధంగా తక్కువ హైట్ ఉన్నటువంటి ఏరియాస్లో ఉన్నాయి. కాబట్టి పైన ఉన్నటువంటి ఏరియాస్ నుంచి న్యాచురల్గానే బికాస్ ఆఫ్ ద గ్రావిటీ వాటర్ అనేటటువంటిది ఇన్అండేట్ చేస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మ్యాన్ మేడ్ కాజెస్ కనుక చూస్తే లేక్స్ అండ్ వెట్లాండ్స్, అంటే మనకి సరస్సులు ఉంటాయి. సో ఒకప్పుడు హైదరాబాద్, బెంగళూరు ఇలాంటి సిటీస్ని సమ్టైమ్స్ వీ యూస్ టు కాల్ దెమ్ యాజ్ లేక్ సిటీస్, అంటే సరస్సులు ఉన్నటువంటి నగరాలుగా గుర్తింపబడ్డాయి. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాము, బెంగళూరులో దాదాపుగా 79% వాటర్ బాడీ, సరస్సులు కానీ వెట్లాండ్స్ కానీ వీటిని గత 40 సంవత్సరాల్లో ఐఏఎస్ఏ ఇచ్చినటువంటి డేటా ప్రకారం 79% వాటర్ బాడీస్ని ఆక్రమణతో కట్టడాలు కట్టారు, అంటే అక్రమ కట్టడాలు కట్టారు. లేక్ వ్యూ అంటాడు, వీళ్ళు లేక్లోనే కడతాడు అపార్ట్మెంట్. ఇప్పుడు బాగానే ఉంటుంది, బట్ ఎప్పుడైతే హెవీగా రైన్ఫాల్ వస్తుందో సో అక్కడ వాటర్ వెళ్లకుండా ఈ అపార్ట్మెంట్స్ కానీ ఈ స్ట్రక్చర్స్ కానీ ఇవి అడ్డుకుంటూ ఉంటాయి. సో బికాస్ ఆఫ్ దాట్ కూడా మనకి అర్బన్ ఫ్లడ్డింగ్ అనేటటువంటిది వస్తుంది. అలాగే పూర్ డ్రైనేజ్ మెయింటెనెన్స్, రజాకోల్వేస్ అని స్ట్రామ్ డ్రైన్స్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా విపరీతమైన చెత్త చెదారాలు ఇవన్నీ వేయడం వల్ల అవి చోక్ అయిపోతాయి. సో అందులో మట్టి అది వెళ్ళిపోవడం వల్ల వాటర్ ఆగిపోతూ ఉంటుందన్నమాట. సో అలాగే లేదా వాటిని అక్రమంగా వాటి మీద కూడా కట్టడాలు కట్టేస్తూ ఉంటారు. కాబట్టి ఈ డ్రైనేజెస్కి వాటర్ క్యారింగ్ కెపాసిటీ, సాధారణంగా వరద అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది, నీరు వెళ్ళేటటువంటి ప్రాంతము అది ఎంత నీటిని తీసుకెళ్ళగలుగుతుందో అంత నీటిని తీసుకెళ్ళగలిగే కెపాసిటీ తగ్గిపోవడం వల్ల వరదలు వస్తాయి. ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఒక గ్లాస్ ఉందనుకోండి, ఈ గ్లాసులో మీకు ఒక 100 ml వాటర్ పడుతుంది అనుకోండి, మీరు 120 ml వేస్తే దెన్ ద వాటర్ విల్ కమ్ అవుట్. అలాగనే ఇలా ఒక డ్రైనేజ్ ఉందనుకోండి, ఇందులోకి ఏదో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 0.1 TMC ఒక పెద్ద డ్రైనేజ్లో వాటర్ తీసుకోగలదు అనుకోండి. ఈ డ్రైనేజ్లో మనం చెత్త చెదారాలు వేయడం వల్ల దీని తాలూకా కెపాసిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో దెన్ వాటర్ విల్ కమ్ అవుట్ ఆఫ్ ద డ్రైనేజ్. మనం అటువంటి పరిస్థితులు చాలా సార్లు చూస్తూ ఉంటాం, ఎస్పెషల్లీ ఇన్ ద సిటీస్. డ్రైనేజ్లోంచి వాటర్ ఉబికి పైకి వస్తుంది. ఎందుకు? వాటర్ ఆ డ్రైనేజ్ క్యారింగ్ కెపాసిటీని కోల్పోతుంది. సో ఇది ఒకటి. అలాగే అవుట్డేటెడ్ సిటీ ప్లాన్స్, ఎప్పుడో పాత జోనింగ్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా డెన్సిటీ ఆఫ్ ద పాపులేషన్ పెరుగుతున్న కొద్దీ మనం అర్బన్ ఏరియాస్ని ఎప్పుడు కూడా కొత్తగా తయారు చేస్తూ ఉండాలి. మీరు చూడండి, యూ టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ హైదరాబాద్. ఇప్పుడో నిజాంలు ఉన్నటువంటి కాలంలో, తర్వాత హైదరాబాద్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పుడు మన విశ్వేశ్వరయ్య గారు అనుకుంటా, ఆయన ఇంజనీర్గా ఉన్నప్పుడు ఈ మూసీ నదికి డ్రైనేజీని కలిపారు. ఎప్పుడది 72 ఏళ్ళు అయింది ఇప్పటికి. సో అప్పటి నుంచి ఇప్పటికీ కూడా అదే డ్రైనేజ్ సిస్టమ్ని వాడుతున్నాం. సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద వరల్డ్ క్లాస్ ఆర్కిటెక్ట్స్. అలాగే ఈ డ్రైనేజ్ సిస్టమ్ని మొత్తంగా కనెక్ట్ చేసుకొని నెక్స్ట్ 50 సంవత్సరాలకి కూడా సిటీ ఇన్అండేట్ అవ్వనటువంటి విధంగా భారతదేశంలో ఉన్నటువంటి సిటీస్ని గొప్ప గొప్ప ఆర్కిటెక్ట్స్తో, భారతదేశంలోనే ఉన్నారు, ఈవెన్ ఫారిన్ నేషన్స్లోనే ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ అనేటటువంటి ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం లేదు. అలాగనే అన్రెగ్యులేటెడ్ కన్స్ట్రక్షన్స్ ఇంక చెప్పక్కర్లేదు, టెక్ పార్క్స్ అంటున్నారు, అపార్ట్మెంట్స్ అంటున్నారు. ఇవన్నీ కూడా ఈ వాటర్ ఎక్కువగా వచ్చేటటువంటి ప్రాంతాల్లో ఫ్లడ్ ప్లైన్స్ మీద ఎన్వైరన్మెంటల్ నార్మ్స్ని వైలేట్ చేసి అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారు. లేక్ వ్యూ అపార్ట్మెంట్ అంటాడు. హైదరాబాద్లో, బెంగళూరులో లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఎందుకు ఉంటుందండి? ఈ మధ్యకాలంలో హైడ్రా అని తీసుకొచ్చారు. ప్రజలు ఇలా
వరదలు వచ్చి చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉన్నారు కానీ ప్రభుత్వం కనుక వీటిని కూలిస్తే మా ఇల్లు తప్ప అన్ని ఇళ్ళని కూల్చండి అని అంటున్నారు. హైడ్రా ఆఫ్ కోర్స్ ఐ అగ్రీ, కొంత ప్రజలకి సమయం ఇవ్వకుండా కూలుస్తోంది, అది తప్పు. కానీ ఎంతమంది నిజంగా హైడ్రాని వెల్కమ్ చేశారు? సో దట్ ఈజ్ వాట్. ఇది నేను ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని చెప్పట్లేదు. మీరు జనరల్గా చూడండి, లేక్స్ కడ్డున్నవి, డ్రైనేజెస్ కడ్డున్నవి, అది ఏ కట్టడమైనా, అది ప్రభుత్వమైనా ఉన్నోడైనా లేనోడైనా కూల్చాలి. సో ఇక్కడ అపొలిటికల్గా చేయాలి. కాబట్టి ఇలాంటి సంస్థలను తీసుకురావాలి, కానీ చట్టబద్ధంగా తీసుకురావాలి. అంటే హైడ్రాకి చట్టబద్ధత అనేటటువంటిది ఉందా లేదా అని మళ్ళీ సుప్రీంకోర్టుకి హైకోర్టులో కేసులు పడ్డాయి. అలా కాదు, ఒక పర్ఫెక్ట్ బాడీని క్రియేట్ చేసి, జిహెచ్ఎంసీ ఉందిగా, అసలు జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఎందుకు ఇస్తోంది? సో పర్మిషన్స్ ఇచ్చినటువంటివి మళ్ళీ కూలుస్తున్నారు, పర్మిషన్స్ ఇవ్వకుండా కూల్చాలి. సో కాబట్టి పర్మిషన్స్ ఇచ్చేది మీరే, కూల్చేది మీరే, తిట్టేది మీరే, కొట్టేది మీరే. అలా ఉండకూడదు. ఫస్ట్ పర్మిషన్ ఇవ్వడమే తప్పు. పర్మిషన్ ఇచ్చినటువంటి ఆఫీసర్స్ని ముందు జైల్లో పెడితే చక్కగా ఉంటాయి ఇవన్నీ. అలాగే ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్స్, ముఖ్యంగా సివిక్ బాడీస్ ఏవైతే మనకు ఉన్నాయో వాళ్ళు ఈ లాంగ్ టర్మ్ ప్లానింగ్లో ఈ జిహెచ్ఎంసీ లాంటివి, మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్ వీళ్ళు సరిగ్గా వర్క్ చేయరు. అది చాలా పెద్ద లోటు. అలాగే మనం కనుక చూస్తే ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ వల్ల మనకు వచ్చే ఇంపాక్ట్ ఏంటి? చనిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ 2025 మాన్సూన్లోనే బెంగళూరులో 3 చనిపోయారు. గతంలో చెన్నైలో వచ్చినప్పుడు 10ల సంఖ్యలో చనిపోయారు. కొన్ని ఏరియాస్ కోరమంగళ, బెలాందూర్, ఓఆర్ఆర్ ఇవన్నీ మునిగిపోయాయి. అలాగే ఎకనామిక్ డిస్రప్షన్స్, ఐటీ కారిడార్ని షట్ డౌన్ చేశారు, కోట్లలో నష్టం వస్తుంది. ఫ్లడ్డింగ్ వల్ల 194 బిలియన్ టెక్ ఎక్స్పోర్ట్ సెక్టర్ అనేది దెబ్బతిందట. పబ్లిక్ హెల్త్ క్రైసిస్, వాటర్ లాగింగ్ ఎప్పుడైతే వచ్చేస్తుందో మనకి వెక్టర్ బార్న్ డిసీజెస్, అంటే ఈ దోమల వల్ల వీటి వల్ల వచ్చేటటువంటి రోగాలు బాగా పెరిగిపోతాయి. లైక్ డెంగ్యూ ఇట్లాంటివన్నీ కూడా, మలేరియా. ట్రాన్స్పోర్ట్ అండ్ పవర్ అవుటేజెస్, మెట్రోలు పనిచేయవు, రోడ్లు పనిచేయవు, అట్లాగనే పవర్ అవుటేజ్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉండదు, ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఉండదు, రీల్స్ చూడలేము. సో ఇవన్నీ కూడా ఇంపాక్ట్స్ అనమాట. సో గ్లోబల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే సింగపూర్ స్వాన్ సిస్టమ్ అని ఒకటి తీసుకొచ్చింది. అంటే కొన్ని స్మార్ట్ సెన్సర్స్ ఉంటాయి. ఒక నగరంలో వాటర్ లెవెల్ ఎంత రైజ్ అవుతుంది, దీని కారణంగా ఫ్లడ్ ఎక్కడ వస్తుంది అనేది రియల్ టైంలో చెప్తారు అక్కడ. సింగపూర్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ సిటీ. ఇట్స్ ఎ కంట్రీ యాజ్ వెల్ యాజ్ ఎ సిటీ ఆల్సో. మీరు సింగపూర్లో చూస్తే వాటర్ రీసైక్లింగ్ దగ్గర నుంచి, అసలు మీరు కార్ కొనాలంటే ముందు ఆ కార్కి స్పేస్ ఉండాలి, ఆ కార్ ఎంత రోడ్డు మీద తిరుగుతుంది అనే దానికి ట్యాక్స్ కట్టాలి, అప్పుడు మాత్రమే కారు కొనుక్కోగలరు. ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది. అలా పద్ధతిగా ఉంది కాబట్టి సింగపూర్ అంత గొప్ప దేశం అయింది. కానీ మన దేశంలో ఆ పద్ధతి ఉందా? సో ఇలాంటి స్వాన్ సిస్టమ్స్ రెగ్యులర్గా ఈ వాటర్ లెవెల్ ఫ్లడ్ అలర్ట్స్ని ఇచ్చేటటువంటి సిస్టమ్స్ ఉండాలి. నెదర్లాండ్స్లో రూమ్ ఫర్ ద రివర్ అని ఒకటి ఉంది. ఏంటంటే రివర్ ఎక్స్పాండ్ చేశారు, అంటే ఉన్న నది ఏదైతే ఉందో దానికి ఇంకా పక్కన తవ్వారు. దానివల్ల ఎక్కువ వాటర్ క్యారింగ్ కెపాసిటీని తీసుకెళ్ళగలిగేటటువంటి కెపాసిటీ నదికి వచ్చి ఫ్లడ్డింగ్స్ అయిపోయాయి. అట్లాంటి ప్రయత్నాలు చేయాలి. చైనాలో స్పాంజ్ సిటీస్ అని ఉంటాయి, అంటే కొన్ని పేవ్మెంట్స్ ఉంటాయి, రోడ్లు. ఆ రోడ్డు మీద ఎంత నీరు పడ్డా కూడా నీటిని పీల్చుకుంటుంది, అట్లాంటివి. అలాగే గ్రీన్ రూఫ్స్ తీసుకొచ్చారు. అలాగే వెట్లాండ్ అబ్జార్బ్ ఎక్సెస్ వాటర్, అంటే కొన్ని వెట్లాండ్స్ని క్రియేట్ చేశారు, ఎక్కువ నీరు భూమిలోకి వెళ్ళిపోయేటట్టు. ఈ మధ్యకాలంలో జపాన్లో, చైనాలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఒక టైప్ ఆఫ్ రోడ్స్ క్రియేట్ చేశారు. ఎంత వర్షం పడినా కూడా ఆ రోడ్డు మీద నీరు పారదు, లోపలికి వెళ్ళిపోతుంది. రోడ్డు మధ్య కణాలు ఉంటాయి మైన్యూట్గా. సో అలాంటి గొప్ప గొప్ప టెక్నాలజీని యూజ్ చేయాలి. అట్లానే ఫ్లోట్ హౌస్ న్యూ ఆర్లియన్స్లో పెట్టారు. ఫ్లోటింగ్ హోమ్స్ అంటే వాటర్ లెవెల్స్ పెరిగినా కూడా అలాగే ఈ ఇల్లులు ఏమాత్రం దెబ్బతినవు, అలా తేలియాడే ఉండేటటువంటి టెక్నాలజీలు. సో ఇలాంటి టెక్నాలజీస్ అన్నింటినీ కూడా అట్లీస్ట్ మనం ఫ్లోటింగ్ హోమ్స్ అయితే చేయలేము, కానీ స్పాంజ్ సిటీస్, నెదర్లాండ్స్ రూమ్ ఫర్ ద రివర్ కాన్సెప్ట్, స్పాన్ సిస్టమ్ ఇట్లాంటివి చేయగలం. మన దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి, ఆర్కిటెక్ట్స్ ఉన్నారు, చేయగల టెక్నాలజీ ఉంది, సత్తా ఉంది. ఓన్లీ థింగ్ ప్రభుత్వంలో ఆ కొంచెం ఇంట్రెస్ట్ అనేది కొరబడింది. అట్లానే దీనికి సొల్యూషన్స్ కూడా న్యాచురల్ డ్రైనేజెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లేక్స్కి డ్రైనేజ్కి కనెక్షన్స్ని రీకనెక్ట్ చేయాలి, వెట్లాండ్స్ని పునరుద్ధరించాలి. అలాగే రజకాలువాస్ మన డ్రైనేజెస్ అవి ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి స్థాయిలో ఐఏఎస్సి వాళ్ళు, అలాగే అక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం బెంగళూరు లాంటి సిటీస్లో ముందు వాటిని రెజ్యూనేట్ చేయాలి. అలాగే రెగ్యులర్గా డీసిల్టింగ్ చేయాలి. ముఖ్యంగా డ్రైన్స్లో చెత్త అది పూడికిపోతుంటుంది, పూడికి తీయాలి, అప్పుడు వాటర్ ఎక్కువగా పారేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అర్బన్ ప్లానింగ్లో రిఫార్మ్స్ తీసుకురావాలి. ముఖ్యంగా ఫ్లడ్ జోనింగ్ ఏది, గ్రీన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్కడెక్కడ చెట్లు ఉండాలి, వాటర్ని ఎక్కడ మనము స్టోర్ అయ్యేటటువంటి ప్రాంతాల నుంచి మళ్లించగలము, ఇట్లాంటివన్నీ ఒకసారి రీప్లాన్ చేయాలి. స్మార్ట్ ఫ్లడ్ మేనేజ్మెంట్ ఇందా చెప్పాను కదా,
ఆ స్వాన్ సిస్టమ్ లాంటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ బేస్డ్ వాటర్ మానిటరింగ్ సిస్టమ్స్, ఎర్లీ వార్నింగ్ డాష్ బోర్డ్స్, మొబైల్స్కి పంపించడాలు అలర్ట్ వార్నింగ్స్, ఇట్లాంటివన్నీ ఉండాలి. అలాగే పొలిటికల్ అకౌంటబిలిటీ, ముందుగా అక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ కార్పొరేషన్స్ వీళ్ళ తాలూకా అటానమీ ఏదైతే ఉందో రెగ్యులర్గా వాటిని ఆడిట్ చేసి ఆ డబ్బులు అసలు ఏం చేస్తున్నారు, కరెక్ట్గా డ్రైనేజ్ వ్యవస్థ ఖర్చు పెడుతున్నారు లేదా, ఇట్లాంటివన్నీ కూడా చూడాలి. దీనికి సంబంధించి ఇండియాలో అర్బన్ ఫ్లడ్డింగ్ తగ్గించడానికి గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చింది. జల్ శక్తి అభియాన్, అమృత్ సరోవర్ మిషన్, అటల్ భుజల్ యోజన, అటల్ మిషన్ ఫర్ రిజర్వనేషన్, అమృత్ స్కీమ్, ఇవన్నీ కూడా వన్ వే ఆర్ అదర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఈ అర్బన్ ఫ్లడ్డింగ్ అనేటటువంటి దాన్ని ఫోకస్ చేస్తూనే ఉంటాయి. సో కాబట్టి దీస్ ఆర్ ద స్కీమ్స్ బ్రాట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దానికి సంబంధించి ఓన్లీ స్ట్రక్చరల్ ఫ్లడ్ కంట్రోల్ మెజర్ ఇంక్లూడెడ్ బిలో ఈజ్ విచ్ వన్ ఆఫ్ ద ఫోర్? సో దీని ఆన్సర్ పెట్టండి. అలాగనే అకౌంట్ ఫర్ ద హ్యూజ్ ఫ్లడింగ్ ఆఫ్ ద మిలియన్ సిటీస్ ఇన్ ఇండియా ఇంక్లూడింగ్ ద స్మార్ట్ వన్స్ లైక్ హైదరాబాద్ అండ్ పూనా సజెస్ట్ లాస్టింగ్ రెమెడియల్ మెజర్స్. 200 పదాల్లో రాయండి. సో ట్రై చేయండి, ఇలాంటివన్నీ కూడా ఉపయోగపడతాయి మీకు. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.